హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనలీ నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకునే రోజు వచ్చేసిందనమాట. అయితే నేను ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ఏమీ రెడీ చేసుకోలేదు, కానీ నేను ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, బేబీకి ఏమేమి కొనాలనుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా గ్యాదర్ చేసుకొని అవన్నీ తీసుకొని ఇలా కవర్స్లో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేను ఇవి వాష్ చేయాలి అనుకున్నప్పుడు నాకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి జిప్ లాక్ బ్యాగ్లో ఇలా చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను, కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఇంకొన్ని అయితే కొలాబరేషన్ చేశాను అనమాట. అన్నీ కలిపి నీడెడ్ ఉన్నవి ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ కానీ లేకపోతే డెలివరీకి దగ్గరలో ఉన్న నేను వెళ్ళి తీసుకోవాలనుకున్నవి నాకు దొరకవు కదా, అందుకోసమే అన్నీ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వాటర్లోంచి తీస్తున్నాను అనమాట. చాలామంది రెడ్ డెటాల్ యూజ్ చేస్తారు, దానివల్ల నీస్ వాసన వచ్చే ఛాన్సెస్ 100కి 99% ఉంటుంది. అందుకే నేను గ్రీన్ డెటాల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా క్లాత్స్ అనేవి చాలా బాగా స్మెల్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, మీ ఎవరికి తెలిపోతే. ఇది మల్టిపుల్ యూజ్ అనమాట. మనం బాతింగ్కి యూజ్ చేయొచ్చు, క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు, న్యూ బోర్న్ బేబీస్కి యూజ్ చేయొచ్చు, మదర్స్కి, అట్లా మల్టీపర్పస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొలాబరేషన్కి వచ్చినవి. అవన్నీ అన్ప్యాక్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ వాటర్లోంచి తీసేస్తున్నాను. మీకు చూపించడం చాలా తేలిగ్గా చూపించాను. చిన్న చిన్న బట్టలే కదా, ఏముందిలే ఈజీగా తీసేయచ్చు అనుకున్నాను, కానీ నాకు ఎంత టైం పట్టింది తెలుసా. అసలు థర్డ్ ట్రైమిస్టర్లో ఒక చిన్న వర్క్ చేసినా ఇంత అలసిపోతారా అని చెప్పేసి అనిపిస్తుంది. అస్సలు నా వల్ల అవ్వలేదు, ఎందుకన్నా పెట్టుకున్నానా అని అనిపించింది. కానీ తప్పదు, కొన్ని అయినా మన వర్క్ మనం చేసుకుంటే నార్మల్ డెలివరీకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఒక రీజన్ తోటే అన్నీ తీసేసుకున్నాను. చూడ్డానికి చూసారా, మీకు చిన్న చిన్న చూపించాను, కానీ ఎన్ని అయ్యాయో అసలు. లిటరల్గా నాకు ఒక 2-3 అవర్స్ పట్టింది ఇవన్నీ కూడా. ఇంకా అప్పటికే నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు, పిండి అంత ఓపిక లేదు, ఎందుకు హెల్త్ మళ్ళీ వీక్ అయిపోవడం ఎందుకులే అని చెప్పేసి అవన్నీ తీసుకొని డ్రయర్లో వేసేసాను అనమాట. సో దానివల్ల తొందరగా ఆరిపోతే అవన్నీ ఫోల్డ్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఫోల్డ్ చేసి పక్కన పెడితే, ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా హాస్పిటల్కి ఏమేమి నీడెడ్ ఉన్నాయి అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి డెఫినెట్గా మీతోటి నేను హాస్పిటల్కి బేబీకి ఏమేమి పెడుతున్నాను, నేనేమేమి పెట్టుకుంటున్నాను అనేది కన్ఫామ్గా షేర్ చేస్తాను. చాలామంది మెటర్నిటీ వేర్ గురించి అడుగుతున్నారు. ప్లీజ్ నన్ను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ అక్కడ పేజెస్ లింక్స్ ఇచ్చాను. ఇక్కడైతే నేను డైరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాను అనమాట లింక్స్. చాలా పేజెస్కి యూట్యూబ్ ఛానల్స్ లేదు. సో ఇన్స్టాగ్రామ్ అయితే ప్రతి ఒక్కరికి కామన్గా యూజ్ చేసేది కాబట్టి వాళ్ళ పేజెస్ని నేను అక్కడ ట్యాగ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే కనుక బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేకపోతే మాన్సా క్యూటీ అన్న కూడా మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.